నమస్తే. గురువు జూన్ 2వ తారీఖున మిథున రాశిలో నుంచి కర్కాటక రాశిలోకి మారుతూ ఉన్నారు. ఇది 12 సంవత్సరాలకు ఒకసారి జరిగే ప్రక్రియ. ఇందులో ఇంకొక ముఖ్యమైన విషయం ఏందంటే, గురువు ఉచ్చ స్థానానికి వెళ్తూ ఉన్నాడు. కర్కాటక రాశిలో గురువు ఉచ్చ స్థానంలో ఉండటం వల్ల ఏం జరుగుతుంది? సహజంగా గురువు వచ్చేటప్పుడు మనకి ధనాన్ని ఇస్తూ ఉంటారు, సంతానాన్ని ఇస్తూ ఉంటారు. తర్వాత శుభకారకుడు అంటే చెడు జరగకుండా శుభాలను ఇచ్చేవాళ్ళు ఉంటారు. యజ్ఞాలు, హోమాలు, టీచరు ఇలా ధనము, తర్వాత ధర్మరక్షణ ఇవన్నీ గురువు వల్ల జరుగుతూ ఉంటాయి. కాబట్టి ప్రతి మనిషికి మనం ఇప్పుడు చెప్పుకున్న విధంగా గురువు వాళ్ళ జీవితంలో రకరకాల పాత్రల ద్వారా పోషించబోతున్నారు. ఇవి వాళ్ళకి అనుకూలంగా ఉంటాయా, ప్రతికూలంగా ఉంటాయా అనేది మనం ఈ గురువు మారటం ద్వారా 12 రాసుల వరకు ఎలా ఉందో మనం చూద్దాం. కన్య రాశి ఈ గురువు యొక్క సంచారం వల్ల బాగా లాభపడబోయే రాశుల్లో ఒక రాశి కన్య రాశి అని మనం చెప్పుకోవాలి. జనరల్గా కన్య రాశి వాళ్ళకి బాగుంది. 2026లో నేను రాశి ఫలాల్లో కూడా చెప్పాను. ఉగాది రాశి ఫలాల్లో ఏ విధంగా గురువు వీళ్ళకి చక్కగా మంచి శుభం చేయబోతున్నాడో చూద్దాం. ఫస్ట్ మన మహర్షులు సంస్కృతంలో గ్రంథంలో ఏ విధంగా వివరించారో చూద్దాం. యశో వృద్ధి బలం తేజం సర్వత్ర విజయం సుఖం శత్రునాశాంత మంత్ర సిద్ధి ఏకాదశి గతో గురువు గనక 11వ స్థానంలో ఉంటే అత్యంత అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. ఏంటది? యశో వృద్ధి, మీకు కీర్తి ప్రదేశాలు చాలా బాగుంటాయి. రెండవది బలం, శారీరకంగా చాలా బలంగా ఉంటారు. తేజస్సు, మీ ముఖం చాలా కాంతివంతంగా కళకళలాడుతూ ఉంటుంది. సర్వత్ర విజయం, మీరు పట్టుకున్నలా బంగారం ప్రతిదీ మీకు కలిసి వస్తుంది. ఎంత మంచి టైం మీకు మళ్ళీ కన్య రాశి వాళ్ళకి 12 సంవత్సరాల తర్వాత వస్తుందని గుర్తుపెట్టుకోండి. తర్వాత విజయం, ఏది పట్టుకున్నా మీ సక్సెస్ వస్తుంది. నెక్స్ట్ చూడండి, మా ఫింగర్స్ ఇలా పెరిగిపోతుందన్నమాట. సుఖంగా ఉంటారు. చూడండి, శత్రునాశ, మీకు శత్రువులు అనేవాళ్ళు ఉండరు. శత్రువులు మిమ్మల్ని చూసిన వెంటనే అలా వెళ్ళిపోతూ ఉంటారు ఇంకంతే. అంతేకాకుండా మంత్రసిద్ధి, నాకు బాగా నచ్చింది మంత్రసిద్ధి. ఇప్పటి వరకు మీరు ఎవరైనా కనుక మంత్రానుష్ఠానం చేసి ఉంటే, దేవతల అనుగ్రహం మీకు కలగలేదు అనుకుంటే ఇది బెస్ట్ టైం. మీరు విష్ణు సహస్రనామం తీసుకోండి, లలిత సహస్రనామం తీసుకోండి. శ్రీ విద్యలో చాలామంది చేస్తూ ఉన్నారండి. ఈ మధ్య పాపులర్ కూడా అయిపోయింది శ్రీ విద్య గురించి. ప్రతి ఒక్కరు చాలామంది మేము ఈ దశలో ఉన్నాం, పంచాదశి, షోడశి రకరకాల మంత్రాలన్నీ మేము తీసుకున్నామని చేస్తున్నారు. ఇలాంటి వాళ్ళకి మంత్రసిద్ధి వస్తుంది. లక్ష్మీనరసింహ స్వామి ఎనీ మంత్రం మీరు తీసుకోండి, ప్రాక్టీస్ చేయండి. గాయత్రి మంత్రం, ఇలా మంత్రసిద్ధి మీకు ఏదైనా కనుక చేస్తే మంత్రసిద్ధి వస్తుంది. చూసారు కదా, ఒక్క గురువు వల్ల మీకు 8 రకాల లాభాలు అయితే రాబోతున్నాయి. ఇది బెస్ట్ టైం అని మీరు గమనించుకోవాలి. దీనితో పాటు మ్యారేజ్లకు అనుకూలంగా ఉంటుంది. అన్నాదమ్ముల మధ్య సమస్యలు ఉంటే సమస్యలన్నీ పోతాయి. పిల్లలు పుట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో చూశారు కదండి, ఈ రాశి వాళ్ళకి గురువు ఎంత చక్కటి బెనిఫిట్లు అయితే మీకు ఉన్నాయని, ఈ టయాన్ని మీరు సద్వినియోగం చేసుకుంటే మీకు ఇంకా చాలా బాగుంటుంది. ముఖ్యంగా హైయర్ ఎడ్యుకేషన్లో ఉన్న వాళ్ళకి, ప్రమోషన్స్లో ఉన్న వాళ్ళకి, మేనేజ్మెంట్ పొజిషన్లో ఉన్న వాళ్ళకి, రాజకీయ నాయకులకి, తర్వాత ప్రజల మీద వాళ్ళ హితం కోరి వాళ్ళకి మంచి చేయాలి అని మీకు ఎవరికైనా ఒక సత్సంకల్పం ఉన్న వాళ్ళకి చాలా చక్కగా ఇది కలిసి వచ్చే టైం. అంతేకాకుండా ఎవరైనా ఆశ్రమాలు పెట్టుకోవాలి, హోమాలు చేయించుకోవాలి, యజ్ఞాలు చేయించుకోవాలి, వీళ్ళందరికీ చాలా కలిసి వస్తుంది. పిహెచ్డి చేయాలి, పీజీ చేయాలి, ఇలాంటి వాళ్ళకి చాలా బాగా కలిసి వస్తుంది. ఇంకా ఈ రాశిలో ఉన్న వాళ్ళకి డాక్టర్ అయ్యే అవకాశం చాలా ఎక్కువ మంది ఎవరైనా ట్రై చేస్తూ ఉంటే గురు బలం వల్ల చక్కగా డాక్టర్ అయ్యే అవకాశం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. సో చూశారు కదండి, 12 సంవత్సరాలకు మరలా వచ్చే అవకాశం మీకు ఇప్పుడు వచ్చింది. చక్కగా దీన్ని ప్రతి ఒక్కళ్ళు సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఇన్ కేసు మీరు ఇండివిజువల్ లైఫ్లో ఏదైనా ప్రాబ్లం అని మీకు అనిపిస్తే ఒకసారి ఖచ్చితంగా మీరు జాతకం చూపించుకోవటం అవసరం. జాతకాన్ని 2 సార్లు చూపించుకోవాలి. ఒకటి, మనం అత్యంత అద్భుతంగా ఉన్నప్పుడు కూడా జాతకం చూపించుకోవాలి. అత్యంత కొంచెం ఇబ్బందుల్లో ఉన్నప్పుడు కూడా జాతకం చూపించుకోవడం చాలా అవసరం. మీకు అష్టైశ్వర్యాలు కలగాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. గురువు యొక్క అనుకూల ప్రభావం మన మీద ఉండటానికి మనం కొన్ని రకాల పరిహారాలను ఖచ్చితంగా చేసుకోవాల్సి ఉంటుంది. ఒకటి, గురువుకి సంపూర్ణ శాంతి పూజలు చేసుకోవాలి. సంపూర్ణ శాంతి పూజలు అంటే ఏంటి? చాలా మందికి అవగాహన ఉండదు. గురు గ్రహానికి మన శాస్త్రాల్లో, గ్రంథాల్లో ఏదైనా గనక ఒక గ్రహం మనకి సరిగా అనుకూలించకపోతే ఆ యొక్క గ్రహం యొక్క ప్రతికూల పరిస్థితుల నుంచి అనుకూలంగా మార్చుకునే ప్రక్రియ ఉంటుంది. దీనికి పరిహారాలు అంటారు. మనకి శాస్త్రాలు ఏ విధంగా చెప్పారంటే, గురువుకి జప సంఖ్య 16,000 సార్లు చేయాల్సి ఉంటుంది. అధిదేవత, ప్రత్యధి దేవత ఇంకొక 3,000, 2,000 సార్లు చేయాల్సి ఉంటుంది. సుమారుగా గురుగ్రహానికి ఇటు అటుగా ఒక 20,000 సార్లు జపం చేయాల్సి ఉంటుంది. అలానే గురుగ్రహానికి తర్పణం చేయాల్సి ఉంటుంది, గురుగ్రహానికి దానం చేయవలసి ఉంటుంది, గురుగ్రహానికి హోమం చేయవలసి ఉంటుంది. ఇలా ఈ 4 రకాల ప్రక్రియలను ఎవరైతే చేస్తారో గురుగ్రహ సంపూర్ణ శాంతి పూజలు అంటారు. అయితే
ఇండివిజువల్గా వాళ్ళు చేసుకోవటం కష్టం కాబట్టి సద్బ్రాహ్మణుల్ని, దేవాలయాల్లో ఉన్న పండితుల్ని, లేకుంటే గురువు యొక్క మంత్రాన్ని తీసుకొని వాళ్ళు కొన్ని లక్షల సార్లు, వేల సార్లు ఉపాసన చేసి చక్కగా సాధన చేసిన వాళ్ళ దగ్గరికి వెళితే ఆ మంత్రం వాళ్ళ ద్వారా సిద్ధించి గురువు యొక్క అనుకూలం మీకు అనుకూలంగా ఉంటుంది. ఇది కాకుండా గురువుకి సంబంధించిన దేవాలయాలు అంటే మేధా దక్షిణామూర్తి కానివ్వండి, లేదంటే హయగ్రీవ సంబంధించిన దేవాలయాలు చక్కగా విజిట్ చేయటం చాలా మంచిది. ఇంకా ముఖ్యంగా గురు గ్రహం యొక్క శాంతికి మీరు ఆశ్రమాలు చక్కగా విజిట్ చేయొచ్చు. భగవద్గీత, పురాణాలు, వేదాలు, వేదాంతాలు, ఇలా యాన్షియంట్ స్క్రిప్చర్స్ పురాతనమైన గ్రంథాలను తెలుసుకొని అర్థం చేసుకుంటే చాలా బాగుంటుంది. గురుగ్రహ శాంతి గురించి ఇంకొకటి ముఖ్యమైనదంటే మీకు చదువు చెప్పిన గురువుల్ని వాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. సాధువుల్ని, తర్వాత మీ ఇంటికి ఎప్పటి నుంచో అనాదిగా ఉన్న పురోహితులు, బ్రాహ్మణులు వాళ్ళు మీకు మంచి చెడు చెబుతుంటారు. అలాంటి వాళ్ళని మీరు సత్కరించటం, గౌరవించటం, వాళ్ళకి దక్షిణలు ఇవ్వటం ఇవన్నీ చేస్తే గురు గ్రహం యొక్క అనుకూలం మీకు అనుకూలంగా ఉంటుంది. అంతేకాకుండా గురువు యొక్క అనుకూలమైన పరిస్థితులకి గురువులకు సంబంధించిన దత్త చరిత్ర చదువుకోవటం ఇంకా చాలా బాగుంటుంది. ఇంకా మీరు ఆశ్రమాలలో కనుక కొన్ని రోజులు కనుక టైం స్పెండ్ చేయగలిగితే అక్కడ యోగా చేయటం, మెడిటేషన్ చేయటం ఇవన్నీ చేస్తూ ఉంటే గురు గ్రహం యొక్క బలం పెరిగి ఇప్పటిదాకా మనం చెప్పుకున్న పరిస్థితుల్ని చక్కగా ఇంకా మంచి అద్భుతమైన రిజల్ట్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇన్ కేసు ప్రతికూలమైన పరిస్థితులు ఉన్నా కానీ ఆ ప్రతికూలమైన పరిస్థితులను అధిగమించి చక్కగా లైఫ్ అంతా ముందుకెళ్ళడానికి అంత అవకాశం ఉంటుంది. ఈ సంవత్సరం ఈ గురువు యొక్క కర్కాటక రాశిలో ఉన్నంత వరకు 12 రాశుల వారికి చక్కగా అష్టైశ్వర్యాలు కలగాలని, భోగభాగ్యాలు కలగాలని చెప్పేసి చక్కగా ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. నమస్తే.